భారత రైల్వేలు సుస్థిర రవాణా దిశగా చారిత్రాత్మక అడుగు వేసింది. డిసెంబర్ 2024లో దేశపు తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రయోగాలను ప్రారంభించనుంది. ఇది రైలు ప్రయాణంలో కొత్త మార్గాలను చూపిస్తుంది. ఈ రైలు డీజిల్ లేదా విద్యుత్ అవసరం లేకుండా నడుస్తుంది. నష్టకరమైన ఉద్గారాలు ఏవీ విడుదల చేయదు. భారత రైల్వేలు 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిటర్ లక్ష్యాన్ని సాధించాలనే క్రమంలో ఇది ఒక పెద్ద విజయంగా నిలుస్తుంది. ఈ రైలు పవర్ ఉత్పత్తికి నీటిని ప్రాథమిక వనరుగా ఉపయోగిస్తుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ రసాయన చర్య ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో ఆవిరి, నీరు మాత్రమే ఉత్పత్తి అవుతాయి. మానవ ఆరోగ్యానికి హాని చేసే ఎటువంటి ఉద్గారాలు ఉండవు. డీజిల్ రైల్వే ఇంజిన్లతో పోల్చితే ఈ రైలు 60% తక్కువ శబ్దం చేస్తుంది. ఇది పర్యావరణానికి మంచిదే కాకుండా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి హైడ్రోజన్ ఫ్యూయల్ నింపితే 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీనివల్ల దీర్ఘదూర రైలు మార్గాలకు చాలా అనువైనదిగా మారుతుంది. ప్రతి హైడ్రోజన్ రైలును తయారు చేయడానికి సుమారు రూ. 80 కోట్ల ఖర్చు అవుతుంది. దీనికి అవసరమైన ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ మరియు రీఫ్యూయలింగ్ కేంద్రాలను నిర్మించడానికి భారత రైల్వేలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. డిసెంబర్ 2024లో ప్రయోగాలు విజయవంతంగా పూర్తయితే 2025 నాటికి దేశవ్యాప్తంగా 35 హైడ్రోజన్ రైళ్లు సేవలు ప్రారంభించడానికి భారత రైల్వేలు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇవి డీజిల్ రైళ్లలాగే వేగం, సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే పర్యావరణానికి ఎటువంటి నష్టం కలిగించవు. ఈ ప్రాజెక్ట్ భారత రైల్వేల పర్యావరణ అనుకూల లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తుంది. డీజిల్ ఇంజిన్ల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ శుభ్రతను పెంపొందించడం ద్వారా హైడ్రోజన్ రైళ్లు స్వచ్ఛమైన రవాణాకు దారి చూపిస్తున్నాయి. ఇది ప్రపంచ రైల్వే రంగంలోనూ కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది. భారతీయ రైల్వేలు తీసుకుంటున్న ఈ ముందడుగు గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. Thank you for watching my video. For more videos please like, share and subscribe.